నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా రేపు ఉమెన్స్ డే కదా 8 మార్చికి ఈరోజు ఈ యొక్క భారత్ స్పోర్ట్స్ లెజెండ్ అకాడమీ వాళ్ళు సన్మానాన్ని కార్యక్రమం పెట్టారు. ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో గెలిచారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఈ సీల్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మహిళలు అనేది ఈరోజు అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు, ఇంకా రాణిస్తారు. కొంత వివక్షత అనేది ఉన్నది, అయితే చట్టాలు చక్కగా ఉన్నాయి కానీ వాటి అమల్లో కొంత లోపం ఉన్నందుకు ఈరోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం అయితే అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో మాత్రం నారీ శక్తి అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళను నేను జోకింగ్గా ఇంతకుముందే చెప్పాను, ద డే విల్ కమ్ మెన్ కూడా మనం వాళ్ళ నుంచి రిజర్వేషన్ అడిగే రోజులు వస్తున్నాయి. అంటే అంత వాళ్ళు చక్కగా అన్ని రంగాల్లో వాళ్ళు సాధిస్తున్నారు. నేను నల్సార్ యూనివర్సిటీలో వాళ్ళు 80% గోల్డ్ మెడల్స్ అంతా గర్ల్స్కే వస్తాయి, మంచి జాబ్స్ కూడా వాళ్ళు. సో ఆ రకంగా అన్ని రంగాల్లో వాళ్ళు లా అనేది ఇంతకుముందు ఎట్లా ఉందంటే మేల్ డామినేటెడ్ ఉండే, ఇప్పుడు విమెన్ అనేది వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. రాబో రోజుల్లో లా కూడా అన్ని రంగాల్లాగా ఉమెన్స్ డామినేషన్ ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. ఈ బాబులాల్ గారికి ముఖ్యంగా ఈ యొక్క అకాడమీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఎంతోమంది రూరల్ స్టూడెంట్స్ను పికప్ చేసుకొని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి చాలా స్పోర్ట్స్ ఆడిస్తున్నాడు. బాబులాల్ మరియు వాళ్ళ బృందానికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సరే మాట్లాడతాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడారంగంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు స్పోర్ట్స్ క్రీడారంగంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఉమెన్ అందరిని కూడా ఆహ్వానించి సెలక్షన్ కోసం ఆహ్వానిస్తే 600 అప్లికేషన్ రావడం జరిగింది. వివిధ రంగాలు, వివిధ క్రీడలలో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. దాంట్లో 160 మంది గర్ల్స్ వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఉమెన్ స్పోర్ట్స్లో ఉమెన్లందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తోటి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. బాబులాల్ గారు జై భారత్ ట్రస్ట్ నుంచి ఈ విధంగా మహిళలందరూ కూడా క్రీడారంగంలో రాణించే వాళ్ళని అందరిని కూడా ప్రోత్సహించి అభినందించి ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. వారిని ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున మేము ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా తెలంగాణ క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసినటువంటి జై భారత్ స్పోర్ట్స్ లెజెండ్స్ అకాడమీ చేస్తున్న కార్యక్రమాలని అభినందిస్తూ మరి వారికి వ్యక్తిగతమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ రవితేజ, నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఉస్మానియా విశ్వవిద్యాలయం. దాదాపు ఎన్ని కాలేజ్ పార్టిసిపేషన్? దీంట్లో మొత్తానికి ఒక 450 పైచరు కాలేజ్ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దాంట్లో 200 కాలేజీ నుంచి 165 ఎక్సలెన్స్ అవార్డ్, ఉమెన్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డును సెలెక్ట్ చేయడం జరిగింది. జ్యూరీ కమిటీతో 10 మంది జ్యూరీ కమిటీ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కోచ్ ఉన్నటువంటి జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే దీన్ని అవార్డ్స్ లిస్టుని తయారు చేసి సెలెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ముందు సమాచారం ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ మెమెంట్ తోటి అభినందించి మళ్ళీ రాబోయే కాలంలో తెలంగాణ క్రీడారంగాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించడం జరిగింది. థ్యాంక్ యూ. Netball, All India, JNU has. चलो आजा आजा. SK Surai Hauser, Volleyball, South Zone. Kumari City, Coco,